హాయ్ అండి, మీ మనీ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈ రోజు మనం పచ్చిరొయ్యలు ఫ్రై చేసుకుందామండి. చాలా బాగుంటుంది. చూడండి, ఇలాగా మసాలా పొడి వేసుకుందాం. అన్ని లవంగాలు, చెక్క అన్ని వేసి మసాలా పొడి ఉందండి, ఇది వేసుకుందాం. అయితే చూడండి, ఒక 10 ఉల్లిపాయ రెబ్బలు, చిన్న అల్లం ముక్క, ఉల్లిపాయలు సగం సగం ముక్క అండి. ఇవి మనం రోట్లో వేసి తొక్కేసుకుందాం. రోట్లో వేసి కుమ్ముకున్నాక వెళ్తాం. చూడండి, ముందుగా రొయ్యలు వరకు వేసుకుందామండి. ఇలా కొంచెం పసుపు వేసుకుందాం. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని ఉడకబెట్టేస్తున్నామండి. అలా కలిపేసి అలా కలిపేద్దాం. ఒక 5 నిమిషాలు ఉడితే సరిపోద్ది. చూడండి, ఉడికిపోయినాయి కదా, నీళ్ళు ఇలా వచ్చేసినాయి. ఇప్పుడు ఇలా గరిటతో తీసేసుకుందాం ఒక పళ్ళెంలోకి. గ్యాస్ స్టవ్ కట్టకట్టే తీసుకోండి, లేకపోతే మళ్ళీ నీళ్లు దీనికే ఇరిగిపోతాయి. నీళ్ళు మళ్ళీ దీనికే పెట్టేస్తాయి. నీళ్ళు తీసుకున్నాక స్టవ్ ఆఫ్ చేయండి. నీళ్ళు పారబోసేద్దాం, నీళ్ళు వాడొద్దు. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తుమ్ముకుందామండి. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ కొంచెం నలిగిన తర్వాత ఉల్లిపాయ వేసేసుకుందామండి. ఇందులో ఇది కూడా కొంచెం మెత్తగా దంచుకుందాం. చూడండి, ఇలా నలిగిపోయింది. చాలు, తీసేసుకున్నాం. చూడండి, ముందుగా పొయ్యి వెలిగించుకుని ముగ్గులు పెట్టుకుందాం. సరిపడగా నూనె పోసుకున్నామండి. నూనె వేడయింది. పచ్చిమిరపకాయలు ప్లేస్ చేసుకుందాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ వేసి తొక్కాం కదా, అది వేసేస్తుంది. తర్వాత కరివేపాకు వేసుకుంటాం. చూడండి, ఇలా వేగిన తర్వాత రొయ్యలు వేసేసుకుందాం. ఇలా కలిపేసుకుందామండి కాసేపు. కొంచెం కొత్తిమీర వేసేసుకున్నామండి. వేసుకుని ఇది కూడా ఇలా కలిపేసుకుందాం. చూడండి, కొంచెం మసాలా కూడా వేసేసుకున్నాం. జీలకర్ర, ధనియాలు కూడా అండి. అది వేసుకుని మళ్ళీ ఇలా ఫ్రై చేసుకున్నామండి. సరిపడగా పసుపు వేసుకున్నామండి. మళ్ళీ ఒక ప్యాకెట్ చేసుకున్నాం. ఇలాగా సరిపడగా సాల్ట్ వేసుకున్నాం. సరిపడగా కారం వేసుకుందామండి. ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. చూడండి, ఫ్రై రెడీ అయిపోయిందండి మనకి. రొయ్యల ఫ్రై. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా ఈ వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లో చెప్పండి.